రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న శాస్త్రవేత్తల్ని వాళ్ళ కృషిని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఏటా అక్టోబర్ 14వ తేదీన మనం ప్రపంచ ప్రమాణాల దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. భారతదేశానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారిక విభాగం, అధికారిక డిపార్ట్మెంట్. సో మనము అందులో ప్రపంచ ప్రమాణాల్లో మనము భాగమవుతున్నాం కాబట్టి, ఈ దేశానికి సంబంధించిన ప్రమాణాలు మనము రూపొందిస్తున్నాం కాబట్టి మనం కూడా ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ శాఖ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అసలు సిసలైన నాయకత్వ లక్షణాల్ని అలవాటు చేయడం, జిల్లా రూపురేఖల్ని మార్చడము, తనతో పాటే తన విభాగాన్ని తనతో పనిచేస్తున్న అధికారుల్ని నడవడికలో దారిలో పెట్టడము, జిల్లాకు కావాల్సిన అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం అనేటివి ఆయన ప్రత్యేక లక్షణాలు. అలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఈరోజు మన ముఖ్య అతిథి. ఇలాంటి వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ శ్రీ పివి శ్రీకాంత్ గారు టు గివ్ ఏ సాప్లింగ్ టు ఆనరబుల్ కలెక్టర్ గారు. ఏమో గారు My dear colleagues, ladies and gentlemen, good morning to you all. Today we all assembled here to celebrate Stakeholders Conclave as a precursor to the World Standards Day celebrations of the year 2024. World Standards Day is celebrated on 14th October all over the world. From various fields like manufacturing, testing laboratories, regulatory authorities, research and development institutes, and of course consumers. Experts from these fields contribute by sharing their knowledge. Every year a theme is selected while celebrating the World Standards Day. The theme for 14 is Life Below Water, 15 Life on Land, 16 Peace and Justice, Strong Institutions, and goal 17 Partnerships to achieve the goal. So, standards are the backbone of global progress. They ensure interoperability, security and sustainability, fostering global collaboration to achieve. సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ అదేవిధంగా ఓవరాల్ మనం ఆలోచిస్తే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తరఫున ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుపుకుంటున్నారని చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ కాన్క్లేవ్కి అధ్యక్షత మన డైరెక్టర్ గారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీకాంత్ గారు, అదేవిధంగా మా ఇండస్ట్రీస్ ఆఫీసర్ తేజావత్ గారు, అదేవిధంగా ఏఎస్ఓ గారు, రాకేష్ జేడి గారు, అదేవిధంగా ఇక్కడ సూర్యాపేట జిల్లాలో వివిధ సెక్టర్స్లో పనిచేస్తున్న, అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వాళ్ళందరికీ ఇక్కడ వచ్చేసిన వాళ్ళు మీరు సూర్యాపేట జిల్లాలో తమ సెక్టర్లో
ఉన్నత స్థాయిలో మీరు పనిచేస్తున్న వివిధ ఇన్స్టిట్యూషన్స్కి, మీ కంపెనీస్కి, మీ సంస్థలకి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు నేను భావిస్తున్నాను. మీరు అందరూ మీ బిజీ షెడ్యూల్లో టైం కేటాయించి ఈ యొక్క ఇంపార్టెంట్ అంశాల మీద డిస్కషన్ కోసం, మీ కాన్క్లేవ్ కోసం రావడం జరిగింది అంటే చాలా సంతోషమైన విషయం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, అదేవిధంగా కామన్గా మనం మాట్లాడిన విషయంలో ఐఎస్ఓ కానీ ఐఎస్ఐ స్టాండర్డ్స్ కానీ కామన్గా వాడడం మొదలు. ఎందుకు వాడతారు అన్నా? ఆడ్ క్యాష్ పే, ఆడ్ అండ్ మనీ మనం దానికి పే చేస్తామని. మనం ఏదైతే కొంటున్నామో దానికి ఒక క్వాలిటీ, ఒక స్టాండర్డ్ ఉందా లేదని మనం ఆ విషయం ఈ రోజు ఇప్పటి వరకు మనం అనుకుంటే కొన్ని కొత్త సెక్టర్లు ఏర్పాటైతే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెమీకండక్టర్ సెక్టర్ చాలా త్వరగా ముందుకు పోతూ ఉన్నది. కార్ సెక్టర్లో కూడా చాలా టెక్నాలజీ, డ్రోన్ సెక్టర్ ఉన్నది ఒకటి ఈ మధ్య. సో ఏదైతే కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు అది దీంట్లో ఇంకొకటి ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాంట్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లో ఉంటాయి. ఒకటి ఫస్ట్ అయితే మనం మాట్లాడుతున్న ఎకానమీ, వెదర్ ది వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, ఆ స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా. రెండోది టెక్నికల్ స్పెసిఫికేషన్, వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్స్, ఆ సెక్టర్లో ఉన్న, ఆ ఈకో సిస్టంలో ఉన్న ఆ ప్రోడక్ట్స్కి ఆ స్థాయికి ఉన్నాయా లేవా అని రెండు. మూడోది మెడికల్ సేఫ్టీ, మనం ఏదైతే ప్రోడక్ట్స్ వాడుతున్నామో అవి కామన్ యూస్కి ప్రజలు వాడుకోవడానికి, సో అట్లా కొత్త కొత్త వచ్చిన సెక్టర్స్లో పబ్లిక్ యూటిలైజేషన్ కోసం, అదేవిధంగా అది పర్సనల్ సేఫ్టీ, హ్యూమన్ సేఫ్టీ యాంగిల్ ఒక ఆలోచన ఉన్న. సో when we think about these ideas, these situations కి పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది కాబట్టి ఈ వారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధించిన హైదరాబాద్ టీం వాళ్ళ బృందానికి, అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసింది కాబట్టి మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఇస్తూ ఒక మాట కూడా ఇస్తున్నాను. ఈ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెక్టర్ అంటే మీరందరూ జిల్లాలో ఏదైనా కొత్త చేయాలి, ఏదైనా ఇండస్ట్రీ రావాలి అంటే మీరే కొంత ధైర్యం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే కూడా జిల్లా యంత్రంగా తన తరఫున జిల్లా కలెక్టర్గా నేను మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ అవకాశాలు ఇస్తుంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఓత్ ఒక ప్లేస్ తీసుకుందామని వారు అంటున్నారు. ప్రతిజ్ఞ on the occasion of World Standards Day, and as a responsible citizen of this country, I take this oath today that I will contribute to the standardization wherever possible. I will not only promote the use of standards in the daily life of me and my family, but will also inspire people around me to do the same. I will buy only standardized and certified goods and encourage people around me to do the same. I will demand quality products and services. That's why we call him as the chief guest. Thank you, sir. Thank you for inspiring everyone. మీకంటే బెస్ట్ గెస్ట్, చీఫ్ గెస్ట్ ఈ ప్రోగ్రామ్ ఇంకొకరు ఉంటారని మేము అనుకుంటున్నాం. యాజ్ ఏ స్టాండర్డ్ బాడీ ఆఫ్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు యంగర్ జనరేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గౌరవ కలెక్టర్ గారికి ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఉండడం వల్ల ఆయన ముందు వెళ్తున్నారు. సో మనం మంచి అవకాశము కొత్త ఎంటర్‌ప్రెన్యూర్లకు భారతీయ ప్రమాణాలతో బ్యూరో ఆఫ్ జాతీయ ప్రమాణ సంస్థ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మరి ఎట్లా పాటించవలసిన విషయాలు, మరి మ్యానుఫ్యాక్చర్ సెక్టర్స్లో కానీ, తర్వాత సర్వీస్ సెక్టర్లో కానీ,
ఓకే, సో మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ యాక్టివిటీస్ చేస్తుందో అందరికీ తెలుసు. సో వాట్ ఐ విల్ డు ఈస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లాస్ట్ ఇయర్ డౌన్ అండ్ చెప్పినట్టు సార్ ఐఎస్ఓనే 1947లో 1946 బిఐఎస్ ఫామ్ చేయాలని చెప్పి అప్పుడే ఐడియా వచ్చింది. వచ్చేసి మన తెలంగాణ మొత్తానికి ఒక ల్యాబొరేటరీ ఉంది, ఓన్ ల్యాబొరేటరీ. వేరే ఇక్కడ హాల్ మార్కింగ్ మన కంట్రీలో మన ఎక్కడైనా హాల్ మార్క్ అయ్యే జ్యువెలరీ మన హైదరాబాద్ ల్యాబ్ లో టెస్ట్ అవుతుంది. సెకండ్ we are starting a textile laboratory also. It is about to be opened in next month, wherein we can test all cement bags and textile related products can be tested in our. So BIS certifications వచ్చేసి ఇవన్నీ డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి. BIS అంటే ఒకటి హాల్ మార్కే కాదు, ఒకటి ISI మార్కే కాదు. There are different marks also BIS ఇస్తుంది. ISI మార్క్, హాల్ మార్క్ ఇది చాలా మందికి తెలుసు, కానీ S మార్క్ చాలా మంది చూసే ఉంటారు కానీ నోటీస్ చేస్తుంటారు. ఆల్ ఎలక్ట్రానిక్